హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వేరే ఛానల్ కూడా ఉంది, డాక్టర్ నీలఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని. దానిలో కూడా హెల్త్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు అవకాశం ఉంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని కూడా, దాంట్లో కూడా చాలా రకరకాలైన వీడియోస్ రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటుంది కాబట్టి అది కూడా చూడవచ్చు. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటిక్ న్యూరోపతిని ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనే దాని గురించి. ఇంతకుముందు నేను పార్ట్ 1 పార్ట్ 2లో లక్షణాలు, తర్వాత రకాలు, తర్వాత ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కారణాలు ఏంటి, తర్వాత వాటి దుష్ప్రభావాలు ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 3లో ఏంటంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాగ కనుక్కోవాలి అసలు అనేదాన్ని దీంట్లో తెలుసుకుందాం. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది ఆల్రెడీ వచ్చేసాక ఎలా తెలుసుకోవాలి అంటే, వీళ్ళలో సెన్సేషన్స్ తగ్గిపోతాయి కదా, పట్టుకుంటే చల్లగా ఉండటం కానీ లేకపోతే వేడిగా ఉండటము ఇలాంటివి ఏం తెలియదు అనమాట. వీళ్ళకి మోనోఫిలమెంట్ అని ఫిలమెంట్తో టెస్ట్ చేయటము, సెన్సేషన్స్ ఎలాగున్నాయి అనేది చూడొచ్చు. అంతేకాకుండా వైబ్రేషన్ సెన్స్ ఎలా ఉందనేది ఈ ట్యూనింగ్ ఫోర్క్ అని ఉంటుంది అనమాట, దాంతో చూడొచ్చు. లేకపోతే బయోస్థిషియోమీటర్ అని ఉంటుంది, దాంట్లో కూడా వైబ్రేషన్ సెన్స్ ఎంతవరకు తగ్గిందనేది చూసుకోవచ్చు. కండరాల పటుత్వం ఎలాగుంది అనేది ఎలక్ట్రోమయోగ్రఫీ ఇలాంటి వాటిలో అది చూడటం. తర్వాత కండరాల పటుత్వం పరీక్షలు ఉంటాయి చేసి చూసేవి, అవి చూడొచ్చు. తర్వాత నరాలు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి అనేది నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, అవి చేయటం ద్వారా. తర్వాత టెండాన్ రిఫ్లెక్సెస్ చూడటం ద్వారా అది కూడా తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత బీపీ అనేది కూర్చోబెట్టి చూడటము, నిలబెట్టి చూడటము. దీనివల్ల కూడా నరాల్లో మార్పులు రావడం వల్ల బీపీలో పోస్టరల్ హైపర్ టెన్షన్ అని అలా ఉంటాయన్నమాట సమస్యలు. అవి ఎలా ఉన్నాయనేది కూడా గుర్తించవచ్చు. మరి ఇవన్నీ చూసుకొని ఏం చేయాలి, ఆల్రెడీ వచ్చేసిన నరాల ప్రాబ్లమ్స్ని కొంత తగ్గించడానికి, తర్వాత నొప్పులు లేకుండా చేయడానికి, ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ డయాబెటిక్స్ని బాగా కంట్రోల్లో ఉంచాలి, అది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే కనీసం కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. అంత వీళ్ళలో బీపీ కంట్రోల్లో ఉంచాలి, బరువును కంట్రోల్లో ఉంచాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళలో నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాలైన మందులు, ఇప్పుడు చాలా రకాలైన మందులు వచ్చాయి, అవి డాక్టర్ సలహా ప్రకారము వాడుకోవచ్చు అనమాట. నొప్పి ఉన్నా, మంట ఉన్నా, తర్వాత వీటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన మందులు ఉంటాయి, అవి వాడుకోవచ్చు. తర్వాత ఈ బీపీ డౌన్ అయ్యే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంటు, జీర్ణకోశ సమస్యలకి, యూరినరీ ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా, ఇవన్నీ కూడా నరాల ఎఫెక్ట్ వల్లే వస్తాయి కదా, అందుకని వాటన్నిటికీ సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇలాగా డయాబెటిక్ న్యూరోపతి వచ్చాక అది ఎందుకు వచ్చింది, ఎలాంటి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అనేది ఈ వివిధ రకాల పరీక్షల ద్వారా గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకా ఆ సమస్య ఎక్కువ అవ్వకుండా ఉండటము, ఉన్న సమస్యని కొంచెం అదుపులో ఉంచటం అనేది సాధ్యమవుతుంది. మరనండి ఈ టాపిక్ గురించి. ఈ టాపిక్ నచ్చితే మీకు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.